సార్ ప్రసాద్ రారా కూర్చో. ఏంటి సార్ రమ్మన్నారంట? నీకు ఇంక్రిమెంట్ లెటర్ ఇద్దామని. ఇగో తీసుకో, చూసుకో సరే. ఏంటి సార్, ఈ సంవత్సరం కూడా నాకు ఓవరాల్ రేటింగ్ ఓన్లీ గుడ్ అని ఇచ్చారు. గుడ్ అంటే మంచిదే కదయ్యా. అలా కాదు సార్, నేను చాలా సంవత్సరాల నుంచి కంపెనీలో పనిచేస్తున్నాను. నా తర్వాత చేరిన వాళ్ళకి అందరికీ రేటింగు G+ వెరీ గుడ్ అని ఇస్తున్నారు. ఇది తప్పుగా సార్. ప్రసాద్, నువ్వు నిజంగా డెవలప్ అవ్వాలంటే నువ్వు నాతో 5 నిమిషాలు మాట్లాడు. నేను చెప్పేది అర్థం చేసుకో. అలాగే సార్, చెప్పండి సార్. ఆలోచన ఉన్న వ్యక్తి గడ్డి పరకను కూడా బ్రహ్మాస్త్రంలో వాడుకొని విజయాలను సాధిస్తాడు. ఏం చేయాలో ఆలోచన లేని వ్యక్తికి బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చినా కూడా గడ్డి పరకలా పక్కన పడేస్తాడు. చాలామందికి సగం జీవితం ఏం చేయాలో ఆలోచించడానికే సరిపోతుంది. కానీ అలా కాకుండా ఏం చేయాలో, ఎలా విజయం సాధించాలో నిర్ణయించుకున్న వెంటనే ప్రయత్నాన్ని మొదలుపెట్టాలి. ప్రసాద్, మొదటిసారి గెలిచేయాలని అనుకోవద్దు. ఎన్నిసార్లు ఓడినా కూడా చివరికి గెలుపు తలుపులు తట్టాలని మాత్రమే అనుకో. ఆలోచన పెద్దగా ఉన్న ప్రయత్నం చిన్నగానే మొదలవుతుంది. చిన్న చిన్న విజయాలు పెద్ద విజయాలకు మార్గాన్ని వేస్తాయి. ప్రసాద్, నేను చేయగలను అనే నమ్మకం మనకు ఉంటే ఎలా చేయాలన్న మార్గం అదే కనిపిస్తుంది. మనకు కావాలనుకున్న దానికోసం క్షణం కూడా వృధా చేయకుండా ప్రయత్నాలు మొదలుపెట్టాలి. ప్రసాద్, నా అనుభవంలో 2 మాటలు చెప్తాను, చివరిగా వింటావా? చెప్పండి సార్. తీరిపోయిన గతం గురించి, తెలియని భవిష్యత్తు గురించి ఆలోచించొద్దు. ఈరోజు ఏం కావాలో, ఏం చేయాలో ఆలోచించి అడుగులు ముందుకు వేయాలి. ఏదైనా సరే మార్పు మనం అనుకున్నంత తేలిగ్గా రాదు. అలాని పూర్తిగా అసాధ్యం కూడా కాదు. ప్రయత్నం చేస్తే జీవితాలు మారడం చాలా సులువవుతుంది. కాబట్టి నీ మీద నమ్మకంతో ముందుకు వెళ్ళు. నువ్వు తప్పకుండా గెలుస్తావు మిగతా వాళ్ళలాగా. అలాగే సార్, మీరు చెప్పిన ఈ అన్ని మాటలు గుర్తుపెట్టుకొని ఈ సంవత్సరం మంచి ఇంక్రిమెంట్ కోసం ట్రై చేస్తాను. ఓకే ప్రసాద్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.